అసలు ఆ సంఘం అంటే అర్థం ఏంటంటే ఏర్పరచబడిన వారని. ఎవ్రీ భాషలో ఏముంటుందంటే ఎక్లీసియా ఉంటుంది. ఎక్లీసియా అంటే ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారని. ఆ పిలువబడిన వారు ఒక చోటగా కూడి ఎవరి ద్వారా? దేవుడి చేత పిలువబడిన వారు ఒక సంఘముగా కూడి ఒక సంఘంలో ఆరాధిస్తూ ఉండాలి. దేవుడు మనం ఏం చేయాలమ్మా? ఆరాధించాలి. దేవుడు ఏమన్నాడు? నీ దేహమే దేవుని ఆలయం. మనం ఎక్కడికి వస్తున్నాం? మందిరానికి వస్తున్నాం. మందిరానికి వచ్చి మన దేహం దేవుని ఆలయం కాబట్టి పిలువబడిన వారందరూ కూడా ప్రతి ఆదివారం సంఘముగా కూడి దేవుని మహిమపరిస్తే దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది. అందు నిమిత్తం మనందరం కూడా మందిరానికి రావాలి. మందిరానికి వస్తే ప్రయోజనం ఏంటంటే దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తే ప్రతి ఆజ్ఞ మందిరంలో మనకి నిలబడుతూ ఉంటాయి. దీనివల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణాత్మతో సేవించాలి. నీ మందిరానికి వస్తేనే ఏమి జరుగుతుంది? ఏం జరుగుతుంది? పొరుగు వారిని ప్రేమిస్తాము, సహోదరులు ప్రేమిస్తాము, నీ దేవుడిని పూర్ణ మనసుతో అంగీకరిస్తాము. అది మందిరంలోకి వస్తేనే, సంఘంలో కూడి ఉంటేనే జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి వారం మందిరానికి రావాలి. మందిరానికి వస్తే రెండవ లాభం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్క మార్గంలో ప్రభు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఆ యొక్క సౌలుకి ఎదురుపడి సౌలా సౌలా నన్ను హింసించుతున్నావు అని అన్నాడు. అంటే నన్ను హింసిస్తున్నావు అంటే సంఘాన్ని హింసించినట్టే. మన సంఘానికి వచ్చిన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు ఎవరైనా హింసిస్తే దేవుణ్ణి హింసించినట్టే. కాబట్టి సంఘంలో మనందరం భద్రత ఉంటుంది దేవుని బిడ్డలు. కాబట్టి మందిరానికి వెళ్తే మనకి ఏం ప్రయోజనం? ఆదివారం వెళ్ళాలా అని కొంతమంది ఆలోచన. కాబట్టి మన దేవుని మందిరానికి ప్రతి ఆదివారం కూడుకోవాలి. దేవుని చేత ఏర్పరచబడాలి, కూడా దేవుని మహిమపరచాలి. ఈ ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మరి దేవుని బిడ్డలారా అది మనసులో ఉంచండి. రెండవదిగా మరి ఈరోజు వాక్యంలో వెళ్దాం. మరి రాజులు నమ్ముకుంటే, మనుషులు నమ్ముకుంటుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఒక పెద్ద మనిషి దేవుని అనుభవంలో ఉన్న వ్యక్తి, ఒక 60-70 సంవత్సరాలు దేవుని మనసుతో దేవుని యొక్క ఆత్మతో ఉన్న వ్యక్తి ఏమంటాడంటే, ఈ లోకాన్ని అనిపించాడు, లోక మనసులను అనిపించాడు. మరి గొప్ప మనసు కలిగిన దావీదు రాజు గారు ఏం చేస్తున్నాడంటే, అయ్యా లోకాన్ని అనుభవించాను, అనుభవాన్ని రాస్తున్నాను, అధికారులను అనుభవించాను, కానీ వీళ్ళన్నిటి వల్ల ప్రయోజనము లేదు. మనుషులని నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అసలు హెబ్రీ భాషలో యెహోవా అంటే అర్థం ఏముంటుందంటే, దేవుని బిడ్డలారా, ఆయన స్వయం సంభూతుడు, తనకు తానుగా ఉన్నవాడైన ఆయన. ఆయన ఎవరు కూడా నియమించిన కాదు, ఎవరి ద్వారా స్థాపించబడిన వాడు కాదు, తను తానుగా ఉన్నవాడు యెహోవా. మరి ఆయన ఎవరి ద్వారా ప్రయాసపడిన వాడు కాదు. ఆయన మరి ఆయన ఒక్కడే ఉన్న దేవుడు కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన స్వయం సంపూర్ణుడు. రెండవదిగా దేవుని గుణలక్షణాలు ఏంటంటే, ఆయన నిత్యుడు. మా నిత్యుడు అంటే ఎల్లకాలం ఉన్న దేవుడు. ఎల్లకాలం అంటే ఒక కాలంలో ఉండే ఒక కాలంలో దేవుడు కాదు, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు. 2016లో ఉన్నాడు, BC కాలం 534లో ఉన్నాడు. మరి ఈ భూమి అంతవరకు కూడా దేవుడు ఉంటాడు. ఆయన నిత్యుడు. యెహోవా అంటే నిత్యుడు కాబట్టి ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు. మరి రేపు ఉండి వాళ్ళు లేనివాడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం కూడా ఉన్నవాడు. హెబ్రీ భాషలో ఆయనకు ఉన్న పేర్లు అంటే ఏవో అర్థం ఏంటంటే, ఆయన స్వయం సంబూతుడు, రెండవదిగా నిత్యుడు కాబట్టి ఆయన ఆశ్రయిస్తే మనకు మేలు. మూడవదిగా ప్రభువులో ఉండే గుణం ఏంటంటే, యెహోవాలో ఆయన ఎవరమ్మా? పరిశుద్ధుడు. ఆయన ఎవరు? ఒకసారి లేవీయులకు రాసిన గ్రంథము లేవియా కాండము 19వ అధ్యాయము, లేవియా కాండము 19వ అధ్యాయము 2వ వచనం చదువుతారు. మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీలో ప్రతివాడు దేవుడు నేను పరిశుద్ధుడైనట్లు మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులైతే దేవుని బిడ్డలారా, మరి ఆయన శరీరానుసారంగా భూలోకానికి వచ్చినప్పుడు దేవదేవుడు శరీరానుసారంగా పురాణము మదము మదమాచార్యం లేనివాడు పరిశుద్ధుడైన
ఆయన గొప్ప దేవుడు, ఆయన మన మధ్య ఉంటున్నాడు గొప్ప దేవుడు. కాబట్టి ఈ 3 గుణాలు కలిగిన వాడైన యెహోవా. అందుకనే మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. సంఖ్యాకాండము 23:19 ఏమవుతుందంటే, ఆయన అబద్ధమాడలకు ఆయన నరుడు కాదు. కాబట్టి మాట ఇచ్చి నెరవేర్చగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు కదా. అందుకని ఆయన ఆశ్రయించడానికి ఎంతో మేలు. మరి మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడానికి లేదు. కాబట్టి దేవుడు ఆ గొప్ప దేవుని కలిగిన మనము ఆ దేవుడు కలుగ మరి ఆ దేవుని ఆశ్రయించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఆ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖనాలు మనకి సమకూర్చాడు. ఆయన నమ్ముకుంటే మన ప్రయోజనాలేంటి, మా దేవుడు నమ్ముకుంటే మనకి ప్రయోజనాలేంటి? ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులతో నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుతారు. చాలా దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులతో ఏమని చెప్తున్నాడంటే, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన వల్ల మీరు బ్రతుకుతారు. అంటే దేవుడు చనిపోయిన వాళ్ళతో చెప్తున్నాడు ఈ మాట కాదు. ఆ దినాన సజీవులుగా బ్రతుకున్న వాళ్ళతో ప్రభు ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయులారా నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు. వాళ్ళు ఎలా చనిపోయారంటే, ఆనాటి ప్రజలు కూడా ఎలా చనిపోయారంటే, వాళ్ళ పాపాల చేత, వాళ్ళ అపరాధాల చేత వాళ్ళు చనిపోయి ఉన్నారు. దేవునికి దూరంగా ఉన్నారు, ఆత్మకు దూరంగా ఉన్నారు దేవుడు. కాబట్టి ప్రభు ఏమన్నాడంటే, నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు. నరులను ఆశ్రయించే కన్నా, మనుషులను ఆశ్రయించే కన్నా యెహోవాను ఆశ్రయిస్తే మనకి ఏం కలుగుతాం? మనము బ్రతుకుతాం. బ్రతుకుతామంటే దేవుని ఆత్మీయ